ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. చాలా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, వధువు సంఘ సిద్ధపాటు సభల్లో మేమందరం ఏకీపించడానికి ఈ 3వ నాడు రాత్రి ఈ స్థలంలో మమ్మల్ని సమావేశపరిచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నీవు మా కొరకు వచ్చి చుండగా మేము నీ కొరకు సిద్ధపడాలని ప్రభా, అట్టి సిద్ధపాటును కలిగి ఉండినట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ సభల్లో మేమందరము నాయన నీ రాక కొరకు ఎదురు చూస్తూ నీ రాజ్యంలో ఎత్తబడు ధన్యత, అట్టి సిద్ధపాటు మీరే మా కళలకు ప్రసాదించి మహిమను అందుకొనమని మమ్మల్ని సిద్ధపరచచ్చు. నీ చిన్నతను మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుచున్నారు. యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవనామంలో మీకు ఎల్లరకును కృపా సమాధానములు కలుగును గాక, ఆమేన్. దేవుని యొక్క మహోన్నతుని కృపను బట్టి ఈ వధువు సంఘ సిద్ధపాటు సభలలో 3వ దినం, చివరి దినం వీళ్ళ చక్కని చల్లని వాతావరణంలో మనందరం ఆయన ఆరాధించి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాత. వీళ్ళరా, యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నారు. తెలుసా మీ అందరికి? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారమ్మా? ఎవరు మాట్లాడితే తెలుసు అన్నారు కదా. ఎప్పుడు వస్తున్నారు? అతి త్వరలో. వెరీ గుడ్. వీళ్ళరా, ప్రభు అతి త్వరలో వస్తున్నారు. దాని కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడవలసిన వారమే అంటారు. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. దైవజనులు దామోదర్ గారు రాశారు, యేసు ప్రభు ఎప్పుడు వస్తారు అంటే నేడే అనుకోవాలట. ఎప్పుడంట? నేడే అంటే ఈ రోజే వస్తారు అనుకుని సిద్ధపడాలట. ఎప్పటికప్పుడే, ఏ రోజుకి ఆ రోజే, నేడే అనేటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. సాధారణంగా యేసు ప్రభు వస్తున్నారు, వచ్చుచున్నటువంటి ప్రభు కొరకు మనం సిద్ధపడాలని అన్ని సంఘాల్లో, అన్ని మందిరాల్లో, అన్ని పరిచయల్లో క్రైస్తవ సంఘాలన్నీ కూడా నొక్కి చెబుతూ ఉంటాయి. అయితే ఎలా సిద్ధపడాలి, లేక ఎవరు సిద్ధపరుస్తారు? సిద్ధపాటు విషయంలో కలిగి ఉండవలసినటువంటి బాధ్యత ఏమై ఉంది అని కనుక మనం చూస్తే, మనం చదువుకున్నటువంటి వాక్యం మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం చివరిలో మనం చూస్తే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. చాలు. ఆయన భార్య ఏం చేసిందంట? తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. పిల్లరా, ఆమె ఎవరు సిద్ధపరిచారంట? తనకు తానే సిద్ధపడింది అనమాట. తనకు తానే సిద్ధపడింది. ఏ పాస్టర్ గారు ఆమెను సిద్ధపరచలేదు, లేకపోతే మరి దేవుడు ఆమెను సిద్ధపరచలేదు, లోకంలో ఏ మనుష్యుడు ఆమెను సిద్ధపరచలేదు. కానీ సిద్ధపాటు అనేది ఎవరు అవ్వాలంటే ఎవరికి వారే సిద్ధపడి. ఈరోజు మీరు ఈ సభకు మీరు అందరూ వచ్చారు. సిద్ధపడి వచ్చారా, సిద్ధపడకుండా వచ్చారా? ఎవరు సిద్ధపరిచారమ్మా మిమ్మల్ని? ఏమ్మా, మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? మీరే తయారై వచ్చారు. ఎవరికి వాళ్ళే తయారై వచ్చారు. ఎవరికి వారే స్నానం చేసి, ఎవరికి వారు వస్త్రాలు వేసుకున్నారు, ఎవరికి వాళ్ళే తల దూక్కున్నారు, ఎవరికి వాళ్ళే సిద్ధపడ్డారు. అంతేనా? మిమ్మల్ని ఎవరైనా కూర్చోబెట్టి తయారు చేశారా? లేదు. కనుక ఒక చోటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు మనం ఎలాగైతే సిద్ధపడి తయారై వచ్చామో, ప్రభు రాక కొరకు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే మనకు మనం ఏం చేయాలమ్మా? సిద్ధపడవలసిన వారమై ఉండాలి. అయితే మన సిద్ధపాటు సరిపోవచ్చు. సరిపోయినప్పుడు మనం ఎవరు సిద్ధపరుస్తారంటే దేవుడు సిద్ధపరుస్తాడు. మరి ఆ మాటల చెవుల్లోకి నేను వెళ్తాను. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం వధువు సంఘ సిద్ధపాటు సభలు కనుక సిద్ధపాటు అనేది మనం ఎలా ఉన్నా కలిగి ఉండాలి. చెప్పాలంటే ఈ నెలంతా కూడా బైబిల్ మిషన్లో అన్ని సంఘాల్లో కూడా రాకడ పండుగలు, సిద్ధపాటు సభలు జరుగుతూ ఉంటాయి. పిల్లల, ఈ సీజన్ అంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఎ సీజన్ ఆఫ్ సెల్ఫ్ కరెక్షన్. మనం సిద్ధపరచుకునేటువంటి, కరెక్ట్ చేసుకునేటువంటి, సరి చేసుకునేటువంటి సమయం. ఎ సీజన్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనం పరీక్షించుకునేటువంటి సమయం. అలాగనే మనము సరిదిద్దుకునేటువంటి సమయం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు
మానవులైన వారు తప్పు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వారు సిద్ధపరచుకోవడానికి కొన్ని గడువులు ఇచ్చుట మనకు కనబడుతుంటుంది. యేసు ప్రభు వస్తున్నారనేటువంటి మాట అనేక సార్లు మనం వింటూ ఉన్నాం. పోయిన సంవత్సరం నవంబర్ మాసం లాగానే ఈ మాటలు చెప్పారు, మరి కుమార్ చెప్పారు, పోయిన సంవత్సరం సభలు ప్రారంభించామని. కనుక నవంబర్ అనగానే బైబిల్ విషయం అందరూ చెప్తారు. నవంబర్లోనే కాదు, ప్రతి నెలలో కూడా ఏ వాక్యం చెప్పినా కూడా బైబిల్ విషయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభు రాకడని ఎత్తి చూపించాలి. మరి సువార్త ఎవరైనా చెప్తారు. సువార్త అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, మన కొరకు ప్రాణం పెట్టారు, నీ పాపాన్ని క్షమించాడు, యేసయ్యని నమ్ముకో, ఇది సువార్త. ఇది ఎవరైనా చెప్తారు. కానీ అంతటితో ఆగిపోకూడదు. కానీ సువార్తతో పాటు మనం ఏ వార్త చెప్పాలంటే రాకడ వార్త కూడా చెప్పాలి. ఏ వార్త అంటే నీ కొరకు వచ్చిన ప్రభు, ప్రాణం పెట్టిన ప్రభు, నీ పాపాన్ని క్షమించిన ప్రభు నమ్ముకో అని చెప్పడం మాత్రమే కాదు, కానీ నమ్మిన నువ్వు ఏం చేయాలంటే ప్రభు మరలా వస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. పిల్లరా, ఆ సిద్ధబాటును తెలియజేసే క్రమమే మరణాత. అందరూ చెప్పండి. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువు వచ్చిచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము. కనుక మరణాత అనే స్వరంలో మనం ఏం చేస్తున్నాం? మనం సిద్ధపడుతున్నాం, ఇతరులను సిద్ధపరుస్తున్నాం. అందుచేత యేసు ప్రభు వచ్చాడు అనే సంగతి చెప్తున్నటువంటి మనం, విశ్వసించేటువంటి మనం, మరలా వస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనము విశ్వసించాలి, నమ్మాలి. పిల్లరా, దాన్ని మనం మరి గ్రహించి సిద్ధపడవలసిన వారమై ఉంటారు. అయితే యేసు ప్రభు వస్తున్నారని అనేక సార్లు చెప్తున్నారు, ఎందరెందరో చెప్తున్నారు, ఎంతో కాలంగా చెప్తున్నారు, ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నారు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు చెప్పారు. ఈ మాట చెప్పి ఎంతకాలం అయిందో తెలుసా? 2025 సంవత్సరాలు అయింది. ఎంత అయింది? త్వరగా అంటారా దాన్ని? ఏమా 2020 సంవత్సరాలు అయితే త్వరగా అంటారా? అంటారు. చాలా ఆలస్యమైంది అంటారు కదా. చెప్పాలంటే ఇంతకాలం అయిపోయింది, అసలు వస్తారా లేదా అనిపిస్తుంది. కనుక యేసు ప్రభు చెప్పడం అయితే ఏమంటారు? నేను త్వరగా వచ్చుచున్నా, త్వరగా వస్తున్నా అంటున్నారు. త్వరగా వస్తున్నానటువంటి ప్రభు మరి ఇంకా రాలేదేంటి? వచ్చేది పాటికి రావాలి కదా. మరి నిజంగానే వస్తారా అనేటువంటి ప్రశ్నలు రావచ్చు. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఆయన మానవుడికి ఇచ్చేటువంటి గడువు, సిద్ధపాటు కొరకైనటువంటి గడువు. ఇప్పుడే ఆయన వచ్చేసారనుకోండి, ఇక్కడ ఉన్న మనలో ఎవరైనా సిద్ధపడని వారు ఉన్నారు. ఇప్పుడే కొత్తగా దేవుని తెలుసుకున్న వారు ఉన్నారు, కొత్తగా దేవుని నమ్మిన వారు ఉన్నారు, కొత్తగా మన సంఘానికి వచ్చిన వారు ఉన్నారు, ఇంకా సిద్ధపడలేదు. కనుక అలాంటి వారు, లేక దేవుని నమ్మి ఇంకా రాలేదని చెప్పి సిద్ధపాటు కోల్పోయిన వారు, ఇలా ఎవరెవరైతే ఉంటారో వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువే వీళ్ళరా మరి ఆయన కొద్దిపాటు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్క నరుడు నశించిపోతే యెహోవాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాక కొరకు సిద్ధపడాలి, ఆయన రాకుండా ఎత్తపడాలనే ఉద్దేశం. కాబట్టి ఈ టైం ఏదైతే ఉందో, ఎ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి సమయం, ఎ టైమ్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనల్ని మనం పరీక్షించుకునేటువంటి సమయం, మనల్ని మనం శుద్ధి చేసుకునేటువంటి సమయం. అందుచేత పిల్లరా, దేవుడు మనకు గడువులు ఇస్తున్నాడు అన్నమాట. పిల్లరా, మరి బైబిల్ కీర్తనలు అన్నీ కూడా రాకను ఎత్తు చూపించే కీర్తనలు ఉంటాయి. అందులో కొన్ని కన్వెన్షన్ కీర్తనలు, కొన్ని పాటలు సభల్లో పాడుకునేటువంటి కీర్తనలు, సంఘ సిద్ధపాటు గురించి పాడుకునే కీర్తనలు ఉంటాయి. అందులో ఒక కీర్తన ఉంది, మరి మా పెదనాన్నగారు రాశారు, సుదర్శనరావు గారు, ఈ గ్రామంలో పుట్టిన ఆయనే. మరి పూర్వం పాటలన్నీ కూడా కొంచెం మరి తెలుసు, సినిమా పాటల ఛాయల్లో మరి పూర్వ పాటలు ఏమైనా రాసేటప్పుడు అలా పాటలు రాస్తూ ఉండేవారు అనమాట. అలాగా ఓ పాట రాశారు, ఏమంటే కఠిన హృదయమా కరుగువా, దేవుడిచ్చి గడువులు గనివెరవా, దెబ్బలు తగిలిన లోబడవా అంటూ ఓ పాట రాశారు. కనుక దేవుడు మనకు ఏమిస్తున్నాడంటే గడువులు ఇస్తున్నాడు అనమాట. ఇంకా రావట్లేదంటే కారణం ఏంటి చెప్పండి? దేవుడు మనకి ఏమిస్తున్నాడు? గడువు ఇస్తున్నాడు, సిద్ధపడు, ఆయన టైం ఇస్తున్నాడు. పిల్లరా, ఆ గడువులో మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. అమ్మ, మీ యజమాని ఉదయం డ్యూటీకి వెళ్తూ, లేక పొలంకి వెళ్తూ, ఆఫీస్కి వెళ్తూ, సాయంకాలం వచ్చాక బయటికి వెళ్దాం అని చెప్పారనుకోండి, మీరు ఏం చేయాలి? వచ్చేసరికి సిద్ధపడతారా? వచ్చాక సిద్ధపడతారా? వచ్చేసరికి సిద్ధపడితే ఏం చేస్తారు? తీసుకెళ్తాడు. వచ్చాక సిద్ధపడతానంటే ఏమంటారు? బాగా చెప్తున్నారు ఎవరు? చెప్పాను కదా పొద్దుటి నీకు. ఏమంటారమ్మా?
ఇంకా తయారవ్వలేదే, సిద్ధపడలేదే. సరే ఈరోజు కాదు, ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. చూసారా, సిద్ధపడితేనేమో తీసుకెళ్తారు, సిద్ధపడకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం, వాయిదా వేస్తారు. కనుక యేసు ప్రభు కూడా ఏమంటున్నారంటే, నేను త్వరగా వస్తున్నా. వచ్చుచున్నటువంటి ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ఆయన వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి, వచ్చాక సిద్ధపడాలా? వచ్చేసరికి సిద్ధపడాలి. కనుక ఈ పీరియడ్, ఈ టైం, ఈ కాలం ఏదైతే ఉందో ఇది సిద్ధపాటు కాలం. కాబట్టి వచ్చేసరికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకరు మీ యజమాని ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకు వస్తారనుకోండి, 4 అయినా రాలేదనుకోండి, 5 అయిపోయింది అనుకోండి, మీరు సిద్ధపడ్డవారు సిద్ధపట్టి ఉంటారా, లేకపోతే బట్టలు మార్చేసుకుంటారా? ఏమ్మా, ఎవరు మాట్లాడట్లేదే? మార్చేసుకుంటారా ఇది? బయటికి వెళ్ళాలని ఉద్దేశం ఉంటే ఏం చేస్తారు? సిద్ధపడ్డట్టే ఉంటారు. ఎందుకంటే ఓకే, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆలస్యమైనా సరే నేనేం చేయాలి? రెడీ అయి ఉంటాను అని సిద్ధపడతారు. అవసరం ఇంకొంచెం ఎక్స్ట్రా సిద్ధపడతారు. ఆలస్యమయ్యే కొద్ది ఏం చేస్తారు? ఇంకెక్కువ తయారవుతారు, ఇంకెక్కువ సిద్ధపడతారు. కనుక యేసు ప్రభు ఇంకా రాలేదంటే దానికి కారణం ఏంటంటే మనం ఇంకా అధికంగా సిద్ధపడాలి, అది ఉద్దేశం. అందుచేత సిద్ధపాటు విషయానికి వచ్చేసరికి ఎవరు సిద్ధపడాలంటే మొదటి విషయం మనం గమనించాలి, ఎవరికి వారే సిద్ధపడాలి. రెండోది, ఎప్పటికల్లా సిద్ధపడాలంటే ఆయన వచ్చేసరికి మనము సిద్ధపడాలి. అయితే పిల్లరా, దేవుడు బైబిల్ గ్రంథంలో సిద్ధపాటు కొరకు కొందరికి గడువులు, అవకాశాలు ఇచ్చాడు. వాటిని సద్వినియోగం చేసుకుని దేవుని ద్వారా మేలు పొందిన వారు ఉన్నారు. వాటిని ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకుని దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి గురైనటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి పిల్లరా, ఎవరు తమ బ్రతుకులను సరిదిద్దుకుని, తమ తప్పులను సరిదిద్దుకుని సమయానికి వారు సిద్ధపడగలిగారు? ఎవరు దేవుడిచ్చిన గడువులను వారు గ్రహింపక వాటిని దుర్వినియోగం చేసుకుని కాలయాపన చేసి దాన్ని పాడు చేసుకున్నారు? దేవుని వాక్యం నుండి కొద్ది సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. మరి సభ ముగింపు ఎన్ని గంటలకు మన తెలుసు? 10కా? ఓకే పిల్లరా, కనుక ఎవరు తమ బ్రతుకులను బాగు చేసుకున్నారు, ఎవరు తమ బ్రతుకులను సరి చేసుకోలేదు? మనం క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా, దేవుడిచ్చిన గడువులను సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను మార్చుకున్న వారు ఎవరు? మనం పరిశీలన చేసుకుందాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మనకు కనబడినటువంటి వ్యక్తి ఎవరంటే రాజైన దావీదు. పిల్లలు, దావీదు మనందరికి తెలిసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క హృదయానుసరణ సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి. కానీ ఒకప్పుడు ఈ దావీదు చేసిన పని ఏంటయ్యా అంటే, తాను దేవునికి కోపాన్ని తెప్పించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, పాపం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, వ్యభిచరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, హత్య చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దొంగిలించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పిల్లరా, ఎంతో భయంకరమైన పాపం చేశాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఆ దుష్టుడు నువ్వే, ఆ మనుషుడు నువ్వే అని చెప్పాడు, వెంటనే దావీదు ఏమంటున్నాడంటే, వెంటనే దావీదు అంటున్నాడు, నేను పాపం చేసి తిని. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, చాలు, నేను పాపము చేసి తినని దావీదు నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఇంకా చాలా స్పష్టంగా, ఇంకా చాలా అందంగా ఈ మాట రాయబడుతుంది. ఏమంటే, ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ ద లార్డ్. నేను దేవునికి విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడంట దావీదు. ఎవరు ఒప్పుకుంటున్నాడు? నేను దేవునికి విరోధంగా పాపం చేశాను. నిజమే, ఇదే మాట ఎప్పుడైతే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడో, పిల్లరా, ఈ పాపం అంతటినీ కూడా 51వ కీర్తనలో రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 51వ కీర్తన. దావీదు అంటున్నాడు కదా, మరి తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ, అయ్యా నా పాపాన్ని కడుగు, నా దోషమును క్షమించుమంటూ మరి దేవుని ప్రార్థిస్తూ 4వ వచనంలో ఏమంటున్నాడంటే, నీకే విరోధంగా నేను పాపం చేశాను. చాలమ్మా పిల్లరా, దావీదు నిజానికి ఎవరికి విరోధంగా పాపం చేశాడు? బత్షెబాకు విరోధంగా చేశాడు. ఎందుకంటే తన భర్తను చంపించేశాడు కాబట్టి ఈ పాపం బత్షెబాకు విరోధంగా చేసినటువంటి పాపం. రెండవది, ఊరియాకు విరోధంగా చేశాడు, అంటే భర్తకు విరోధంగా చేశాడు. ఎందుకంటే భార్యతో తప్పు చేశాడు, పొరుగువాని భార్యతో తప్పు చేశాడు కాబట్టి అతని భర్తకు విరోధంగా పాపం చేశాడు. భర్తకు విరోధంగా పాపం చేశాడు,
అలాగే బత్షెబాకు విరుద్ధంగా పాపం చేశాడు, ఊరియాకు విరుద్ధంగా పాపం చేశాడు, బత్షెబాకు విరుద్ధంగా పాపం చేశాడు. సో తన పాపాన్ని ఒప్పుకుంటే ఏమని ఒప్పుకోవాలి? అయ్యా నేను బత్షెబాకు విరుద్ధంగా పాపం చేశాను, భర్తను చంపించేశాను. ఊరియాకు విరుద్ధంగా పాపం చేశాను, భార్యతో వ్యభిచరించాను అని ఒప్పుకోవాలి. కానీ ఏమని ఒప్పుకుంటున్నాడు? చూడండి అమ్మా, ఏమని ఒప్పుకుంటున్నాడు? 4వ వచనంలో విరోధముగా పాపం నీకే విరోధంగా నేను పాపం చేశాను అంటున్నాడు. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా. అంటే ఏ మనుష్యునికైనా విరోధంగా మనం పాపం చేస్తే అది ఎవరికి విరోధంగా చేసినట్టు? దేవునికి విరోధంగా చేసినట్టు. మనం అనుకుంటాం, నేను వాడిని తిట్టాను కదా, వారి మీద కోపడ్డాను కదా, వాళ్ళని కదా నేను దుర్భాషలు మాట్లాడాను అనుకుంటాం. కానీ పిల్లరా, దావీదు ఏం చెప్తున్నాడు అంటే, పురుగువాను మనం ఏమన్నా అంటే అది ఎవరినన్నట్టు అనమాట? దేవుణ్ణి అన్నట్టు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు వైమృష్య ప్రత్యక్షంగా దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఏ మనుష్యుని కానీ ఏ మతమును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఏ మతాన్ని దూషించొద్దు అన్నారు. రెండోది, ఏ మనిషిని దూషించొద్దు. ఎందుకు దూషించకూడదు అంటే, అన్ని మతముల్లో దేవుడు పెట్టిన మంచి ఉంటుందంట. అన్ని మతాల్లో ఏముంది? దేవుడు పెట్టిన మంచి ఉంది. హైందవ మతం ఉంది పిల్లరా, ఆ మతంలో ఏం చెప్తారు అంటే, దేవుడి విషయం పక్కన పెట్టి ఆచారాలు ఎన్ని పక్కన పెడితే ఏ మతమైనా సరే ఏం చెప్తారు చెప్పండి? మంచిగా చెప్తారు, మంచిగా బ్రతకమని చెప్తారు. పిల్లరా, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తారు? మంచిగా నేర్పిస్తారు. ఏ మతమైనా సరే నువ్వు తాగు, నువ్వు తిరుగు, నువ్వు వ్యభిచారం చేయి, నువ్వు పాపం చేయని చెప్తారా? ఏ మతం చెప్పదు. కాబట్టి అన్ని మతాల్లో కూడా ఏముంది? దేవుడు పెట్టిన మంచి రవంతైనా కనబడుతుంది. అదే క్రమంలో ఏ మనిషిని దూషించొద్దు, ద్వేషించొద్దు. ఎందుకంటే అందరి మనుషుల్లో కూడా దేవుడు పెట్టిన మంచి ఉంటుందంట. ప్రతి మనిషిలో కూడా ఏముంటుందట? దేవుడు పెట్టిన మంచి. మనుషులందరిలో కూడా దేవుడు పెట్టిన మంచి ఉంటుంది. సపోజ్ ఒక దొంగ ఉన్నాడు, ఒక హంతకుడు ఉన్నాడు. ఇప్పుడే సుపారీ తీసుకుని ఎవరినో కత్తితో పొడిచేసి ఇంటికి వచ్చాడు. చాలా కఠినాత్ముడు, దుర్గమార్గుడు, దుష్టుడు, చాలా కూపిష్టి, అందరినీ కొడతాడు, తిడతాడు అనుకుందాం. ఇంటికి వచ్చిన వెంటనే తన చిన్న బిడ్డ వచ్చి నాన్న అందనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? చంకనేసుకుంటాడు, ఎత్తుకుంటాడు, ఆడుకుంటాడు. కారణం ఏంటంటే అతనిలో ఏముంది? తండ్రి ప్రేమ. బయట చూస్తే అందరిని తిట్టి కొట్టి చంపేవాడుగా ఉన్నాడు. కానీ ఇంటికి వచ్చేసరికి తన బిడ్డల పట్ల ఏం చూపిస్తున్నాడు చెప్పండి? ప్రేమ చూపిస్తున్నాడు. పిల్లరా, ఈ ప్రేమ ఎవరు పెట్టిన ప్రేమ చెప్పండి? దేవుడు పెట్టిన ప్రేమ. కాబట్టి ఏ మనిషిని నువ్వు దూషించొద్దు, ఏ మనిషిని నీవు ద్వేషించొద్దు, ఏ మతాన్ని నువ్వు దూషించొద్దు, ద్వేషించొద్దు. ఎందుకంటే అన్ని మతాల్లో దేవుడు పెట్టిన మంచి ఉంది, అందరి మనుషుల్లో కూడా దేవుడు పెట్టిన మంచి ఉంది. కాబట్టి ఏ మతాన్ని కానీ ఏ మనుషుని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. నీకు తెలియని విషయంలో ఏమన్నా ఉంటే దేవుణ్ణి అడిగి తెలుసుకో. నీకు ఏదైనా విషయం తెలియకపోతే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడిగి తెలుసుకో. అంతే తప్ప నీకు అర్థం కాలేదని పలానా మతాన్ని దూషించొద్దు, నీకు అర్థం కాలేదని పలానా మతాన్ని లేక మనిషిని ద్వేషించొద్దు. నీకేమైనా తెలియకపోతే దేవుణ్ణి అడిగి తెలుసుకో. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట నిజమే పిల్లరా. మరి ఏ మనిషిని కూడా మనం దూషించేవారు, ద్వేషించేవారుగా, హాని తలపెట్టేవారు, కీడి తలపెట్టేగా ఉండకూడదు. ఉంటే అది ఎవరు విరోధంగా చేసినట్లంటే దేవుని విరోధంగా చేసినట్టు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నేను బత్షెబాకు విరోధంగా చేస్తాను లేక ఊరియాకు విరోధంగా చేశాను అనట్లేదు, కానీ ఏమన్నాడమ్మా? నీకే విరోధంగా నేను పాపం చేశాను అంటున్నాడు. అన్నటువంటి దావీదు అంతటితో ఆగిపోలేదు, నేను పాపం చేశాను అని ఆగిపోలేదు. కానీ నీ దృష్టి ఎదుట 10వ వచనంలో మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. పిల్లరా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నా యందు ఏం కలిగించు? శుద్ధ హృదయం కలిగించు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ నా ఇది నుండి తీసివేయద్దు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు నాకు దయచేసి నన్ను దృఢపరచు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, దేవా నాకు శుద్ధ హృదయం కలిగించి. నేను పాపం చేశానని అంతలో ఆగిపోవట్లేదు, కానీ నన్ను పరిశుద్ధపరచు అని అడుగుతున్నాడు. పిల్లలు, ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో, ఎంత పాపి అయినటువంటి దావీదును దేవుడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, అపోస్తుల కార్యం గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే,
దేవుని ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడని సాక్ష్యం పొందాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అమ్మ 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణాత. చూస్తేనేమో పాప సంబంధమైన జీవితం, దేవునికి అవిధేయ సంబంధమైన జీవితం. కానీ ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని ప్రార్థించాడు. దేవుడు అతనికి మళ్ళా పరిశుద్ధ హృదయం ఇచ్చాడు. అతను ఎవరు పిలువబడ్డాడంటే దేవుని ఇష్టానుసారుడు, దేవుని చిత్తానుసారుడు అని సాక్ష్యం పొందాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నారులరా, మనందరం మనుషులమే, మనందరం ఏదో ఒక విధంగా పాపం చేసిన వారు. చూపులోనో, మాటల్లోనో, క్రియల్లోనో, ఆలోచనలో, తలంపుల్లోనో, వినికిడిలోనో ఏదో ఒక విధమైన తప్పు మనం చేస్తూ ఉంటాం. అయితే పాపం చేయడం తప్పు కదట, పాపాన్ని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టకపోవడం తప్పు, దాన్ని ఒప్పుకొని సరిచేసుకోకపోవడం తప్పు. దయచేసి దేవదాస్ గారు చెప్పిన మాట, పడిపోవడం తప్పు కాదట, పడిపోయి లేవకపోవడం తప్పు అంట. ఏమ్మా, ఏం తప్పు కాదు? పడిపోవడం తప్పు కాదు, కానీ ఏం తప్పు అంట? పడిపోయి లేవకపోవడం తప్పు అంట. ఎవరో రావాలన్నా లేపాలి అనుకోకూడదట, మనం పడ్డామంటే మనమే లేవాలన్నమాట. అందుచేత మనం ఏదో ఒక పాపంలో పడిపోవచ్చు, అది మానవ నైజం. కానీ అక్కడే మనం ఉండిపోకూడదు. నేను పడిపోయాను కదా, నేను పాపిని, ఇంకా నా బతికింతే, నా జీవితం ఎంత, అక్కడే ఉండిపోకూడదట. కానీ వెంటనే ఏం చేయాలి? మనం పైకి లేచి, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు, నన్ను సరిచే, నీ రక్షణ నాకు మరలా పుట్టించు, నీ పరిశుద్ధాత్మ నాకు మరలా ఇవ్వు దేవా, మరలా 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 అంటూ దేవుని ప్రాధేయపడ్డాడు. ఎంత పాపం చేసిన దావీదు దేవుడు ఏమన్నాడంటే నా ఇష్టానుసారుడు. చూసారా, దావీదు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని దావీదు సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడు మరలా అతను రీస్టోర్ చేశారు, అతని జీవితాన్ని దేవుడు కట్టుడు మనం చూస్తాం. కనుక ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, గాడ్ డజంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్. ఆయనకు మన నుండి కావాల్సింది పర్ఫెక్షన్ కాదు. మనం పర్ఫెక్ట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, మనం అన్ని విషయాల్లో ఆరితేరినట్టు ఉండాలని చూసేవాడు కాదు. కానీ హీ ఎక్స్పెక్ట్స్ కరెక్షన్. ఆయనకు కావాల్సింది ఏంటంటే మన బ్రతుకులు మనం సరి చేసుకున్నట్ట, మన జీవితాలు మనం సరిదిద్దుకున్నట్ట, మన బ్రతుకులు మనం క్రమపరుచుకున్నట్ట ఆయన ఆశిస్తూ ఉంటాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నారులారా, యు మే నాట్ బి పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, అన్ని విషయాల్లో ఆరితేరిన ఉండకపోవచ్చు, పరిశుద్ధులు కాకపోవచ్చు, పవిత్రులుగా ఉండకపోవచ్చు. కానీ అంతటి మనలను కూడా దేవుని తట్టు తిరిగి, దేవా నన్ను సరిచి, నా యందు శుద్ధ హృదయం కలుగుచి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు పుట్టించు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ అందరూ తీసివేయద్దు, సమ్మతి గల మనసు నాకు దయచి, నన్ను దృఢపరిచని మనం ప్రార్థిస్తే పిల్లరా, ఆయన మనం సరిచేసి సరిదిద్ది తన పని కొరకు వాడుకునేవాడు. దావీదుకు దేవుడు ఇచ్చిన అవకాశం అతను సద్వినియోగం చేసుకున్నాడు. మరలా దేవుడు అతని స్థానాన్ని అతనికి ఇచ్చాడు. రెండవదిగా మనం చూస్తే మనందరూ తెలిసిన కథ, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి పెట్టబడిన పేరు తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుని కథ మనందరూ తెలిసిందే. అయితే పిల్లరా, ఈ కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. అన్నీ పోయిన తర్వాత అందరూ వదిలిపెట్టేశారు. అంతా అయిపోయిన తర్వాత చివరికి ఆకలితో చచ్చిపోతూ పందులు మేపడానికి వెళ్ళాడు. వెళ్తే ఆ యజమానుడు పందుల కన్నా ఆహారం పెడుతున్నాడంట, కానీ ఏం చేయట్లేదంట, ఈ మేపేవాడికి ఆహారం పెట్టట్లేదంట. సరే, ఆ పందులు తినే పొట్టు తినేద్దాం అనుకుంటే పందులు కూడా తినవలేదంట, తోసేసాయంట. అప్పుడు వీడికి బుద్ధి వచ్చింది. అక్కడ రాయమన్నమాట, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి ఉన్నాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు, నీ కూలి వాళ్ళు ఒక్కరిగా నన్ను చేర్చుకో అని అతనితో చెప్పుదును అనుకుని అయిపోయా. అనుకున్న వెంటనే ఏం చేశాడంట, లేచి, నాకు చెప్పు కదా, పడిపోవడం తప్పు కదంట. ఏం తప్పు? లేవకపోవడం తప్పు. పిల్లలు, ఈ కుమారుడు పడిపోయాడు, తప్పిపోయాడు అనుకుంటున్నాడు. అనుకుని అలా ఆగిపోలేదు, కానీ ఏం చేశాడు, వెంటనే లేచాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, రేపు నుంచి చేద్దాం, రేపు నుండి పరిశుద్ధంగా బ్రతికేద్దాం, రేపు నుండి రోజు పొద్దున్న బైబిల్ చదివేద్దాం, రేపు నుంచి మోకాలు వేసేద్దాం, రేపు నుంచి తెల్లవారుజాము ప్రార్థన చేద్దాం, రేపు నుండి ఇంక అబద్ధం ఆడద్దు, రేపు నుండి సినిమాలు చూడొద్దు
రేపు నీ ఏం లేదు అనుకుంటాం, మళ్ళా మావులే. రేపన్న మాట రేపు అయిపోతుంది, మళ్ళా రేపు వాయిదాలు వేస్తూ ఉంటారు అనమాట. కానీ వీడు అనుకున్నాడు, అయిపోయాడా? అయిపోయి అనుకున్న వెంటనే ఏం చేశాడంట? లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రితో చెప్తున్నాడు, నాన్న నేను నీకు విరోధంగాను పరలోకపు తండ్రికి విరోధంగాను నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడు కాదు, నీ దాసుల్లో ఒకటిగా నన్ను చేర్చుకో అంటున్నాడు. ఎప్పుడైతే వాడు తన తప్పు ఒప్పుకున్నాడు, తండ్రి చేసిన పని ఏంటయ్యా అంటే వాడిని హత్తుకున్నాడు, కౌగిలించాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రశస్త వస్త్రాలు తెప్పించాడు, చెప్పులు తొడిగించాడు, ఉంగరం తొడిగించాడు. పిల్లరా, ఆ తండ్రి వీడి మీద కోపట్లేదు, కానీ ఏమంటున్నాడంటే నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికానని చెప్పి గొప్ప విందు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఏ విధమైన పాపములైనా ఏ విధమైన అపవిత్రతలైనా మన జీవితంలో ఉండి ఉన్నట్లయితే హీ ఎక్స్పెక్ట్స్ కరెక్షన్. మన బ్రతుకులు మార్చుకోవాలని ఆశపడేటువంటి దేవుడు. కాబట్టి పిల్లరా, మనం చేసిన పాపాన్ని చూసేవాడు కాదు, కానీ పిల్లరా ఆయన మనలో ఉన్నటువంటి మార్పును గమనించేవాడు, చూసేవాడు, గ్రహించేవాడు. ఆయన కోరేది కూడా అదే సిద్ధపాటు. ఎప్పుడైతే ఈ కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడో, తిరిగి అతను కోల్పోయిన గౌరవం దేవుడు అతనికి ఇచ్చాడు, అతను కోల్పోయిన ఆనందాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. మరి కొత్త ఉంగరం, కొత్త చెప్పులు, కొత్త వస్త్రాలు, చెప్పాలంటే ఇల్లంతా కూడా ఒక గొప్ప సెలబ్రేషన్, ఒక గొప్ప పండగ వాతావరణం ఏర్పడింది అనమాట. అంచేత పిల్లరా, ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, when you correct yourself, God corrects your future. నిన్ను నువ్వు బాగు చేసుకుంటే, నిన్ను నువ్వు సరి చేసుకుంటే దేవుడు నీ భవిష్యత్తును బాగు చేస్తాడు, నీ భవిష్యత్తును సరి చేస్తాడు. ఈరోజు మన బ్రతుకును మనం మార్చుకుంటే మన భవిష్యత్తును దేవుడు మారుస్తాడు. మన బ్రతుకు మనం మార్చుకోకుండా ఇంకా అదే పాపంలో, లోకంలో, అపవిత్రలో జీవిస్తూ ఉన్నామా, నేను ఎవడు మార్చలేదు, నీ బ్రతుకును ఎవరు మార్చలేదు. ఆలోచన చేసుకోండి పిల్లరా. తప్పిపోయిన కుమారుడు అనుకున్నదే తడువుగా వెంటనే ఏం చేశాడంటే లేచాడు, వెళ్ళాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. దేవుడు అతని భవిష్యత్తుని మార్చేశాడు, కోల్పోయిన స్థితి మరలా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ కుమారుడు వల్ల మనం తిరిగి దేవుని ఎందుకు రాగలుగుతున్నామా? ప్రశ్న వేసుకుందాం పిల్లరా. దావీదు ఒక సమయం తన తప్పు చేశాడు, పాపం చేశాడు. ఎప్పుడైతే ప్రవక్త ద్వారా బోధింపబడ్డాడో వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు. తప్పిపోయిన కుమారుడికి వచ్చేసరికి అతనికి ఎవరు చెప్పారు తప్పు చేశావని? తన తెలుసుకున్నాడు, వాడికే వచ్చింది బుద్ధి. దావీదుకి వచ్చేసరికి దావీదుకి ఎవరు చెప్పారు? నవతాన ప్రవక్త చెప్పాడు. కానీ తప్పిపోయిన కుమారుడి దగ్గరకు వచ్చేసరికి ఎవరు చెప్పారు? వాడు తెలుసుకున్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడికే తెలిసింది, అయ్యో నేను తప్పు చేశాను అనుకుని క్షమాపణ కోరదాం తండ్రి దగ్గరికి వెళ్ళి. కనుక పిల్లలు, కొన్నిసార్లు మనం తప్పు చేసామని మన అంతరాత్మ, మన మనస్సాక్షి మనకు చెప్తారు, దాని మాట మనం వినాలి. మరి కొన్నిసార్లు సేవకుడి ద్వారానో, తల్లి ద్వారానో, తండ్రి ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో దేవుడు చెప్పేస్తాడు. అప్పుడైనా సరే మనం మారాలి. అలా మనం మన బ్రతుకును మార్చుకోగలిగితే దేవుడు మన భవిష్యత్తును మారుస్తాడు. అయితే దేవుడిచ్చిన గడువును వీరిద్దరూ సద్వినియోగం చేసుకున్నారు. అయితే పిల్లరా, ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మరి త్వరగా నేను వెళ్తున్నాను. దేవుడు గడువు ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకున్న వారు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తాను. అందులో ఎవరు మొదటి వారంటే, దావీదు కాంట్రాస్ట్గా ఉన్నది ఎవరంటే రాజైన సౌలు. ఎవరు చెప్పండి? రాజైన సౌలు. దేవుడు అతనికి గడువు ఇచ్చాడు, దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. పిల్లలు చెప్పాలంటే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం నుండి 31 అధ్యాయం, 9 నుండి 31 అధ్యాయాలు, అంటే ఆల్మోస్ట్ పిల్లరా 22 అధ్యాయాలు. ఈ 22 అధ్యాయాలు కాలం ఎంత అంటే 38 ఇయర్స్, 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలు దేవుడు సౌలుకు గడువు ఇచ్చాడంట. ఎంతకాలం ఇచ్చాడు? 38 సంవత్సరాలు, అంటే 4 దశాబ్దాలు, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అనమాట. 4 దశాబ్దాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. అతను బ్రతుకు మారుతుందేమో, జీవితం మారుతుందేమో, ప్రవర్తన మార్చుకుంటాడేమో, పరిస్థితి మార్చుకుంటాడేమో, మాట వింటాడేమో అని 38 సంవత్సరాలు దేవుడిస్తే సౌలు చేసిన పని ఏంటంటే అంతకంతకు దేవునికి దూరం అయిపోవచ్చు. వీళ్ళరా, మరి మీరు కొంతమంది రాసుకుంటున్నారు కాబట్టి త్వరగా నేను చెప్తాను, రిఫరెన్స్ రాసుకోండి. సౌల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ఏంటంటే, నెంబర్ 1 డిజోబీడియన్స్, అవిధేయత. సమూయేలు మొదటి గ్రంథం 15:9 చదవద్దు కానీ రాసుకోండి. రెండోది ప్రైడ్, గర్వం.
మొదటి సమూయేలు 15:17. మూడవది జెలసీ, అసూయ, మొదటి సమూయేలు 18:8-9. నాలుగవది రెబిలియన్, తిరుగుబాటు, మొదటి సమూయేలు 15:23. ఐదవది పార్షియల్ ఒబీడియన్స్, అంటే సగం విధేయత, కొంచెం విధేయత చూపించడం, మొదటి సమూయేలు 15:20-21. పిల్లరా, దేవుడు అతనికి 4 దశాబ్దాలు అవకాశం ఇచ్చాడు, 38 సంవత్సరాల టైం ఇచ్చాడు. ఇస్తే అతను దానికి బదులు చేసింది ఏంటంటే దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చాడు, గర్విస్తూ వచ్చాడు, అసూయపడుతూ వచ్చాడు, దావీదును చూసి తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే దేవుని మాట విన్నట్టు ఉన్నాడు కానీ వినినట్టు ఉన్నాడు కానీ వినట్లేదు, సగమే చేస్తున్నాడు. పార్షియల్ ఒబీడియన్స్, సగమే అన్నమాట. పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ ఆల్సో డిసొబీడియన్స్. సగం పని చేయడం కూడా పని చేయకపోవడం లాంటిది అనమాట. మనం అనుకుంటాం నేను సగం చేశాను కదండి, కానీ ఇంకో విషయం ఏంటంటే సగం చేశామంటే దాని అర్థం ఏంటి? సగం చేయలేదని. కనుక సౌలు సగం చేశాడు, ఇంకా సగం చేయలేదు. సౌలు అనుకున్నాడు నేను చేశాను సగం అనుకున్నాడు, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇంకా సగం చేయలేదు. కనుక పిల్లరా, ఆ చేయకపోవడం కూడా చేయకపోవడం లెక్కలోనే ఉంటుంది. అందుచేత దేవుడు అతనికి ఎన్ని గడువులు ఇచ్చినా అతను తన బ్రతుకును మార్చుకోలేదన్నమాట. పిల్లరా, చివరికి సమూయేలు గారు వచ్చి నేరుగా వార్నింగ్ ఇచ్చారు సౌలుకి. దావీదు దగ్గరికి నాతాను వచ్చి చెప్పినట్లుగా సౌలు దగ్గర కూడా సమూయేలు పంపించి దేవుడు చెప్పించాడు. చెప్పిస్తే మరి మొదటి సమూయేలు 15:30లో సౌలు ఒప్పుకుంటున్నాడు తన పాపాన్ని. అందుకు సౌలు నేను పాపం చేసి చాలమ్మా. పిల్లరా, సౌలు కూడా ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను పాపం చేసింది ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుని వెంటనే ఏమంటున్నాడు? చదువు. అయినను నా జనుల ఎదుట నన్ను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున. చాలు పిల్లరా, సౌలు ఏమంటున్నాడంటే నేను పాపం చేశాను అంటూనే ఏమంటున్నాడంటే నన్ను గణపరిచిన దేవుని ఎదుట నేను దేవునికి మొక్కున్నట్లుగా ఈ పెద్దలందరి ముందు నన్ను గణపరిచినట్లుగా నువ్వు నాతో పాటు రా అంటున్నాడు. అంటే వీళ్ళందరి ముందు నా పాపం నువ్వు బయటపెట్టద్దు, వీళ్ళందరి ముందు నన్ను గణపరచు అంటున్నాడు. ఏమో తగ్గించుకుంటున్నాడా హెచ్చించుకుంటున్నాడా? హెచ్చించుకుంటున్నాడు, తగ్గింపు లేదు. నేను పాపం చేశాను, నాకు సన్మానం చేయంటున్నాడు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. పిల్లరా, ఇది ఒప్పుదల కాదు, ఇది పశ్చాత్తాపం లేనటువంటిది, చెప్పాలంటే గర్వంతో కూడుకున్నటువంటిది అనమాట. అందుచేత సౌలుకు కావాల్సింది ఏంటంటే పొజిషన్ కావాలి, పవిత్రత వద్దు. ఒక పదవి కావాలి కానీ పరిశుద్ధ తత్వంలో ఏమాత్రం లేదు. అతనికి గౌరవం కావాలి కానీ పశ్చాత్తాపం ఏమాత్రం అతని బ్రతుకులో లేదు. అందులో పెట్టి జరిగింది ఏంటో తెలుసా? దావీదు విషయంలో మనం చెప్పుకున్నాం. దేవుడు మరలా తిరిగి అతని సింహాసనం నిలవబెట్టాడు, అతని హృదయాచారుడుగా మార్చుకున్నాడు, అతని రాజ్యాన్ని సదాకాలం నిలబెడితే సౌలు విషయానికి వచ్చేసి జరిగింది ఏంటంటే పూర్తిగా కాంట్రాస్ట్, ఆపోజిట్ జరుగుతుంది అనమాట. సౌలుకు దేవుడు 38 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు, మార్చుకోలేదు. జరిగింది ఏంటంటే రాజ్యం కోల్పోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు. నెంబర్ 2 రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. రాజ్యం కోల్పోయాడు, మొదటి సమూయేలు 15:28. రెండవది దేవుని ఆత్మను కోల్పోయాడు, మొదటి సమూయేలు 16:14. తన కాన్ఫిడెన్స్ కోల్పోయాడు, నమ్మకాన్ని కోల్పోయాడు, మొదటి సమూయేలు 17 తన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కోల్పోయాడు, మొదటి సమూయేలు 18:12. ఇంకా చెప్పాలంటే అతని భవిష్యత్తును, అతని కొడుకుల భవిష్యత్తు కూడా కోల్పోయాడు, మొదటి సమూయేలు 31. ఇందాక మనం చెప్పుకున్నాం, మన బ్రతుకు మార్చుకుంటే దేవుడు మన భవిష్యత్తును మారుస్తాడు. కానీ సౌలు తన బ్రతుకు మార్చుకోలేదు. సౌలుకి ఏమైపోయింది? భవిష్యత్తే లేకుండా పోయింది. సౌలుకే కాదు, కొడుకులకు కూడా భవిష్యత్తు లేకుండా పోయింది. అందరూ ఒక యుద్ధంలోనే చచ్చిపోయారు, ఒకేసారి చచ్చిపోయారు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న వాళ్ళు, దేవుడు మనం గొడవిస్తున్నప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నామా? దాన్ని సిద్ధపరచుకున్నామా? ఆయన రాకొరకు మనం ఎదురు చూడగలిగామా? ఆయన మన బ్రతుకును మారుస్తాడు, మన భవిష్యత్తును మారుస్తాడు. అలాగను కాక ఆలస్యం చేసేవారు ఉన్నాం. 38 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చిన బ్రతుకు మార్చుకోకుండా ఉన్నామా? చివరికి జరిగింది ఏంటంటే రాజ్యాన్ని కోల్పోయాడు, ఆత్మను కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు, భవిష్యత్తు కోల్పోయాడు, కొడుకులను కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు, ఏమి లేనివాడుగా మిగిలిపోయాడు. చివరికి తన ప్రాణాన్ని తానే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. కనుక పిల్లరా, దేవుడు ఏదైనా విషయంలో సహిస్తున్నాడంటే, ఎదురు చూస్తున్నాడంటే
మనం కరెక్ట్ చేసుకుంటాం, మన బ్రతుకులు మార్చుకుంటామని, అంతే తప్ప ఆయన ఏమి చేయలేక కాదు, చేత కాక. ఆయన ఇంకా రావట్లేదంటే మనం మార్చుకుంటాం మన బ్రతుకులు, మన జీవితాలని తప్ప పిల్లరా ఇంకా రానని కాదు, లేకపోతే రావడం లేకపోవడం కాదు. ఈ రాత్రి మన బ్రతుకుల దేవుని మనం అప్పగించగలుగుతున్నామా ప్రశ్న వేసుకుందాం. రెండవది ఉదాహరణ మనం చూస్తున్నప్పుడు పిల్లరా, ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. ఈ ఆకాన్ అనేటువంటి వ్యక్తి శపితమైన దాని నుండి ఏమి తీసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే ఎరుకో పట్టణాన్ని వారు ముట్టడించినప్పుడు ఆకాన్ ఏం చేశారంటే ఆ శపితమైన దానిలో కొన్ని వస్తువులను తీసి తన డేరాలో దాచిపెట్టుకుంటాడు అనమాట. అలా దాచిపెట్టినందుకు పెద్ద పట్టణమైన ఎరుకో పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలు జయించేశారు. కానీ చిన్న పట్టణం హాయి మీదకి వెళ్ళారు. వెళ్తే తుక్కుతుగ్గా ఊడిపోయారు అనమాట. పెద్ద పట్టణం మీదేమో ఏమయ్యారు, జయించేశారు. కానీ దేని మీద ఊడిపోయారు? చిన్న పట్టణం. ఒక 2000 మంది వెళ్తే సరిపోదు యుద్ధానికి, అంతమంది అక్కర్లేదు అనుకున్నారు. ప్రాణభయంతో వెనక పరుగులెత్తుకొచ్చారంట, ఓడిపోయారు. యెహోషువ అడుగుతాడు, అయ్యా మేము ఏం తప్పు చేశాం ప్రభా, ఎందుకయ్యా మమ్మల్ని వదిలిపెట్టేసావు, ఏంటి ఆయన ఎలా చేసావు అని అడిగితే దేవుడు అంటాడు, నేను శపితమైన ముట్టుకోవద్దని చెప్తే మీరు ఎందుకు తప్పు చేశారు? సరే ఎవరు చేశారు అనగానే వెంటనే యెహోషువ అందరినీ పోగు చేసి ఎవరు తప్పు చేశారు అడిగితే ఎవరు మాట్లాడు. వంశాలు చొప్పున చీట్లు వేస్తారు, ఒక వంశం పేరు వస్తుంది. తండ్రుల కుటుంబాలు చొప్పున చీట్లు వేస్తారు, తండ్రి పేరు వస్తుంది. కొడుకుల పేర్లు వేస్తే కొడుకు పేరు వస్తుంది. అలా మొత్తానికి ఈ యొక్క ఆకాన పేరు వస్తుంది అనమాట. చీట్లు వేసినప్పుడు ఆకాన పేరు వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఆకాన ఒప్పుకుంటాడు. ఏమనంటే అవును నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? అడిగినప్పుడా? దొరికిపోయాక. చాలా మంది ఎప్పుడు ఒప్పుకుంటారంటే ఇప్పుడే దొరికిపోయాక ఒప్పుకుంటారు. దొరికిపోయాక ఒప్పుకునేమంటారు, ఒప్పుకున్నాను కదా, అవును తప్పైపోయింది, చెప్తున్నాను కదా, క్షమించమంటున్నాను కదా అంట. అది ఒప్పుకోవడం కాదు. ఒప్పుకోవడం అంటే ఎప్పుడు ఒప్పుకోవాలి? తప్పు జరిగిన వెంటనే ఒప్పుకోవాలి. కనుక ఆకాన కూడా ఏమంటున్నాడంటే అవును నేను పాపం చేశాను, నేను తీసుకున్నాను, నేను దాచిపెట్టుకున్నాను అంటున్నాడు. నేను చూశాను, నేను ఆశించాను, నేను తీసుకున్నాను, నేను దాచిపెట్టుకున్నాను. పిల్లరా, ఒప్పుకున్నప్పటికీ కూడా అతనికి ఏం దొరకలేదంటే క్షమాపణ దొరకలేదు. ఈ అధ్యాయం చివరిలో మనం చూస్తున్నప్పుడు దాన్ని బట్టి జరిగింది ఏంటి అంటే మొదటికి ఇశ్రాయేలు ప్రజలు హాయి మీద ఊడిపోయారు. యెహోషువ ప్రార్థన చేస్తే దాచి ఉన్నటువంటి పాపం బయటకు వచ్చింది. చివరికి తెగల వారీగా, వంశాల వారీగా, కుటుంబాల వారీగా మొత్తం అందరూ పేర్లు వచ్చిన తర్వాత ఒక్కొక్క పర్సన్, ఒక్కొక్క వ్యక్తి పేరు దొరికిన తర్వాత ఆకాన్ దొరికాడు. దొరికినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే 7వ అధ్యాయం చివరి లైన్స్ మనం చూస్తున్నప్పుడు 25వ వచనం లేక 24 చూద్దాం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పవిత్రం, ఆ బంగారు కమిని, ఆకాను కుమారులు, కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు, మందలు, డేరా వాని కలిగిన సమస్తం పట్టుకుని ఆ కోరులోయలోకి తీసుకొచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేమో బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుండగా ఇశ్రాయేలు వారిని రాళ్లతో చావగొట్టింది. వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద గొప్పగా వేసిరి. చూసారా, ఆకాను తప్పు చేశాడు. ఎవరెవరికి వచ్చిన శిక్ష? కుటుంబం అంతటికి. ఆకాను భార్య, బిడ్డలు, ఎద్దులు, గాడిదలు, పశువులు, ఆఖరికి దాచిపెట్టిన డేరా, ఆ డేరాను కూడా లోపలేస్తారు. మొత్తం అన్ని రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్ చేశారట. చూసారా, ఆకానుకు తన భవిష్యత్తు మార్చుకునే అవకాశం దొరికినప్పుడు మార్చుకున్నాడా? మార్చుకోలేదు. ఒప్పుకోవాల్సిన సమయంలో ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎప్పుడైతే దాన్ని దాచిపెట్టాడో, ఆలస్యం చేశాడో, అతని భవిష్యత్తే లేకుండా పోయింది. అతని వాక్యం వింటున్న వారులారా, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా, మన పాపాన్ని మనం సరిదిద్దుకున్నామా, దేవుడు మన భవిష్యత్తును మారుస్తాడు. మన పాపాన్ని మనం సరి చేసుకోకుండా కాలయాపన చేసేవారం ఉన్నామా, భవిష్యత్తు లేకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే కరెక్షన్. మనం సిద్ధపడాలి, శుద్ధి కావాలని ఆయన కోరుకునేటువంటి దేవుడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఆదామవ్వలు చేసిన పాపం వెంటనే ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఆదమ్మ ఎక్కడున్నావంటే ఇదిగో ఈ స్త్రీ ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. అవమ్మా తిన్నావా అంటే ఇదిగో సర్పం నన్ను మోసం చేసింది కాబట్టి తిన్నాను. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు. నేరారోపణ చేస్తున్నారు, సాకులు చెప్తున్నారు. గెహజీ నువ్వు ఎక్కడున్నావంటే అవి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఏమ్మా వీళ్ళందరికీ జరిగింది ఏంటి? సమయం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నారా? లేదు. పిల్లరా, వారు ఆలస్యం చేసినందున జరిగింది ఏంటంటే వారి భవిష్యత్తు లేకుండా పోయింది, కుటుంబాలే నాశనం అయిపోయింది. ఈ రాత్రి మనము దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని,
ఈ 3 రోజుల సభల ద్వారా దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారం ఉన్నామా? యోచన చేసుకుని పిల్లరా, దావీదు తనకి ఇవ్వబడిన అవకాశమును సద్వినియోగం చేసుకున్నాడు, దేవుని ప్రార్థించాడు, దేవుడు అతని మరలా తిరిగి తన జీవితాన్ని కట్టాడు. అలాగనే పిల్లరా, మరి మనం రెండో చెప్పుకున్నాం, ఎవరు? తప్పిపోయిన కుమారుడు తనకు అవకాశం దొరికినప్పుడు తన బ్రతుకు మార్చుకున్నాడు, దేవుడు తన జీవితాన్ని కట్టాడు. అలాగనే పిల్లరా, సౌలు తన బ్రతుకు మార్చుకోలేదు, ఇంకా ఆకాను తన బ్రతుకు మార్చుకోలేదు, ఆదామోలు ఒప్పుకోలేదు, అలాగనే గెహజీ ఒప్పుకోలేదు. ఇలా వీరందరూ కూడా ఒప్పుకోని కారణాన పిల్లరా వారందరూ కూడా తెప్పల పాలయ్యారు. కనుక ఈ రాత్రి దేవుడు ఈ వధువు సంఘ సిద్ధపాటు సభలలో ఏకమిచ్చినటువంటి మనం చేయవలసిన పని ఏంటంటే మన హృదయములను సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎలాగయ్యా అంటే మనం సిద్ధపడిపోతాం. సిద్ధపడిన తర్వాత ఏం చేస్తాం? మీరు ముందు స్నానం చేసి వస్త్రాలు వేసేసుకొని తలదు వేసుకుని అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తాం? అద్దం ముందు నిలబడతాం. ఏమ్మా, అద్దం ముందు నిలబడి ఏం చేస్తాం? ఫైనల్ కరెక్షన్ అనమాట. జుట్టు సరిగ్గా ఉందా, మొహం సరిగ్గా ఉందా, పౌడర్ ఎక్కువైందా, తక్కువైందా, వస్త్రం సరిగ్గా ఉందా, ఎక్కడైనా మరకలు ఉన్నాయా, చిరుగులు ఉన్నాయా, ఏం చేస్తాం? అద్దంలో చూసుకో. అలాగే మనము సిద్ధపాటు అయిన తర్వాత ఏ అర్థంలో చూడాలి? దేవుని వాక్యమైన అర్థం. ఏ అర్థంలో చూడాలి? దేవుని వాక్యమైన అర్థం. ఒకసారి మీ దగ్గర చూపించండి. దేవుని వాక్యమైన అర్థంలో ఏం చేయాలి? ప్రతిరోజు మనల్ని మనం చూసుకోవాలి, మన బ్రతుకులు మనం చూసుకోవాలి. దావీదు భక్తులు ఎందుకు అంటాడు 139వ కీర్తనలో చివరి లైన్స్ మనం చూస్తున్నప్పుడు 23, 24. ఒకసారి మీరు అందరూ తెరిచి చూడండి, ఈ ప్రార్థన చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మరి అందరూ తెరవండి. ఒకసారి బిగ్గరగా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. 139వ కీర్తన 23, 24 వచ్చిన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమును నన్ను నడిపింపుము. చూస్తారా, దావీదేవుని ప్రార్థన చేస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత అర్థంలో చూసుకున్నట్లుగా, అయ్యా నువ్వు నన్ను చూడు. ఎవరు చూడాలి? నన్ను చూడు, నన్ను పరిశోధించు, నన్ను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం మీద నాలో ఉందేమో చూడు. ఎందుకంటే మనం చూసుకున్నప్పుడు అంత బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటాం. కానీ దావీదే ఉన్నాడంటే, అయ్యా నువ్వు చూడు నాలో ఏముందో. ఒకవేళ నాలో ఏమన్నా నీకు ఆయాసకరమైన మార్గం అంటే దాన్ని నా నుండి తీసే, నన్ను సరిదిద్దు. కనుక ప్రతిరోజు కూడా మన దేవుణ్ణి అడగాలి. ఏమనంటే, దేవా నన్ను పరిశోధించి తెలుసుకో, నన్ను పరీక్షించి తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉందేమో, గర్వం నాలో ఉందేమో, అహంకారం నాలో ఉందేమో, ఏదైనా రహస్య పాపం నాలో ఉందేమో, తప్పుడు ఉద్దేశాలు నాలో ఉన్నావేమో, ఏమన్నా క్షమించలేని తనం నాలో ఉందేమో, కోపం, అసూయ, ఈర్ష్య నాలో ఉన్నాయేమో ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో, దేవా నన్ను సరిచి అంటూ దేవుని మనం ప్రార్థించాలి. అదే క్రమంలో పిల్లలు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ప్రభువే మన బ్రతుకులను సరి చేస్తాడు. కనుక మరి చివరిగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, పెళ్లి కుమార్తె చేసినటువంటి పని, భార్య చేసిన పని అంటే తన భర్త కొరకు తన్ను తాను అలంకరించుకుంది. ఎవరి కొరకు? భర్త కొరకు. అలాగే మనం ఏది చేసినా ఎవరి కొరకు చేయాలి చెప్పండి? దేవుని కొరకే, ప్రభు కొరకే. ఎప్పుడైతే అలా మనం నిలబడతామో, చేయగలుగుతామో పిల్లరా, ఈ అలంకరణ మనుషులను మెప్పించడానికి కాదట. సాధారణంగా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, బాగా పెళ్ళి ఉందనుకోండి, బాగా తయారవుతాం. ఎందుకు తయారవుతాం? అందరూ చూడాలి, నీ డ్రెస్ ఎంత బాగుంది, నీ చీర ఎంత బాగుంది, నీ నగలు ఎంత బాగున్నాయి, నీ చెప్పులు ఎంత బాగున్నాయి అని అనాలి అని చెప్పి ఏం చేస్తాం చెప్పండి? అందరి కోసం తయారవుతాం. ఒకళ్ళు మనకు నచ్చి మనం తయారైనా ఎవరన్నా ఈ డ్రెస్ బాగాలేదు మార్చి అన్నారు అనుకోండి, నిజమేనేమో అని చెప్పి మార్చేస్తాం. పిల్లరా, మనం ఎప్పుడు సిద్ధపడినా లోకంలో చూస్తే ఇతరుల కొరకు సిద్ధపడతాం. కానీ పెళ్లి కుమార్తె లేక భార్య ఎవరి కొరకు సిద్ధపడింది? అందరి కొరకు కాదు. ఎవరి కొరకు? తన భర్త కొరకు. తన భర్త కొరకు తను తాను అలంకరించుకుంది. కనుక మనం మనుషులు మెప్పించడానికి కాదు కానీ ఎవరు మెప్పించాలి? దేవుని మెప్పించాలి. మనుషుల ఇష్టాన్ని కోరుకునే వారంగా కాదు కానీ దేవుని ఇష్టాన్ని పొందే వారంగా ఉండాలి. కాబట్టి మనందరి గురి, మనందరి యొక్క తలం, మనందరి ఆశ, మనందరి లక్ష్యం ఒకటే. ఏంటంటే, ప్రభు వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన కన్యగా నేను తయారు కావాలి.
అలా తయారు కావాలంటే ప్రతిరోజు దావీదు వలె మనం ప్రార్థించగలిగినప్పుడు ప్రభువే మన బ్రతుకులు మార్చి, దావీదు తనకు అవకాశం ఇవ్వబడినప్పుడు దాన్ని సరి చేసుకున్నాడు. కానీ సౌలు ఎంత అవకాశం ఇచ్చినా, ఎన్ని గడువులు ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరి ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా ప్రశ్న వేసుకొని, ఇంకా ఏదన్నా మనలో మలినం, పాపం, ఏదైనా రహస్య పాపం లేక చెడుతనం ఏదైనా ఉన్నట్లయితే దేవా నన్ను పరిశోధించి తెలుసుకో, నీ కాయస్కర మార్గం నాలో ఉందేమో దాన్ని తొలగించు ప్రభువా, నిత్య మార్గం నన్ను నడిపించు, నా ఇందు శుద్ధ హృదయము కలుగు చేయమంటూ దేవుని ప్రార్థించినప్పుడు ప్రభువే సరిచేసి తనకిష్టమైన పాత్రగా, తనకిష్టమైన వధువుగా మనం అలంకరించుకుంటాడు. అటు ధన్యత దేవాదేవుడు మనకెల్లరికను ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి వీరున్న వారు మోకరించండి, లేని వారు లేచి నిలబడి కళ్ళు మూసుకుని మన హృదయములను, మన మనస్సులను, మన అంతరంగములను దేవదేవునికి అప్పగించుకుందాం. ప్రభువైన దేవుడే నిత్యం నిరంతరం మనం చూచే దేవుడు, ప్రభువైన దేవుడే నిత్యం మనల్ని కాచేటువంటి దేవుడు, సరిచేసే దేవుడు, సరిదిద్దే దేవుడు, అనునిత్యం మనకు తోడే సహాయం చేసేటువంటి దేవుడు కనుక ఆయన వైపు చూస్తూ దేవా నన్ను పరిశోధించి తెలుసుకోను ఆయన అడుగుతాం. అమ్మ కళ్ళు మూసుకోండి, ఇంకెవరు మాట్లాడదు.